నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. భారత రక్షణ వ్యవస్థ చరిత్రలోని ఇది ఒక గేమ్ చేంజింగ్ మైల్ స్టోన్. మన నౌకాదళం ఇప్పుడు హిందూ మహాసముద్రంలో తిరుగులేని ఆధిపత్యాన్ని సాధించే దిశగా మరో భారీ అడుగు వేస్తోంది. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన సబ్ మెరైన్ హంటింగ్ చాపర్స్ గా పేరుగాంచిన MH-60R రోమియో హెలికాప్టర్ల రెండో స్క్వాడ్రన్లను భారత నౌకాదళం త్వరలో అంటే డిసెంబర్ 17న గోవాలోని INS హంసలో అధికారికంగా ప్రారంభించబోతుంది. శత్రు దేశాల జలంతర్గాములను సముద్ర గర్భంలోనే పసిగట్టే ఈ అంతర్జాతీయ స్టాండర్డ్స్ కలిగిన హెలికాప్టర్ల చేరిక భారత బ్లూ వాటర్ క్యాపబిలిటీస్ ను ఎంతలా పెంచుతుంది? చైనా, పాకిస్తాన్ల నుండి పొంచి ఉన్న సబ్ మెరైన్ ముప్పును ఎదుర్కోవటంలో ఈ రోమియో పోరాట సామర్థ్యాలు ఎలా పనిచేస్తాయి? ఈ సముద్ర యుద్ధ యంత్రం గురించి, దాని మల్టీ మిషన్ సామర్థ్యాల గురించి పూర్తి వివరాలు ఈ స్పెషల్ రిపోర్ట్ లో చూద్దాం. భారత నౌకాదళం సమర సన్నద్ధతను అమాంతం పెంచేందుకు MH-60R రోమియో సీహాక్ హెలికాప్టర్ల రెండో స్క్వాడ్రన్ ను INAS 335 పేరుతో ప్రారంభిస్తున్నారు. అమెరికాకు చెందిన లాక్హీడ్ మార్టిన్ సంస్థ తయారు చేసిన ఈ రోమియో హెలికాప్టర్ కేవలం హెలికాప్టర్ కాదు, ఇది ఒక పూర్తి స్థాయి యుద్ధ వ్యవస్థ. చైనా సబ్ మెరైన్లలో కార్యకలాపాలు పెరుగుతున్న ఈ సమయంలో ఈ హెలికాప్టర్ల అవసరం భారత్ కు అత్యంత కీలకం. MH-60R రోమియో తిరుగులేని పోరాట సామర్థ్యాల విషయానికొస్తే దీనిలో యాంటీ సబ్ మెరైన్ వార్ ఫేర్ ఉంది. ఇక శత్రు జలంతర్గాములను వేటాడటంలో ఇది అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇందులో పొందుపరిచిన అత్యాధునిక డిప్పింగ్ సోనార్ వ్యవస్థ సోనోబుయిస్ ద్వారా సముద్ర గర్భంలో దాగి ఉన్న లక్ష్యాలను కూడా ఖచ్చితంగా గుర్తించి MK-54 లైట్ వెయిట్ టార్పిడోలతో నాశనం చేయగలదు. అంతేకాకుండా యాంటీ సర్ఫేస్ వార్ఫేర్, ఇది శత్రు యుద్ధ నౌకలను సముద్ర ఉపరితలంపై లక్ష్యంగా చేసుకోగలదు. దీనికి అమర్చిన హెల్ ఫైర్ యాంటీ సర్ఫేస్ మిసైల్స్, ప్రెసిషన్ కిల్ రాకెట్స్ ద్వారా ఓడలను సుదూరం నుంచే ధ్వంసం చేసే శక్తి దీనికుంది. ఇక మల్టీ మిషన్ రోల్ అంటే యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్, యాంటీ సర్ఫేస్ వార్ఫేర్ లతో పాటు ఇది నిఘా, సెర్చ్ అండ్ రెస్క్యూ, వైద్య తరలింపు, వర్టికల్ రిఫ్లెనిష్మెంట్ వంటి అనేక పాత్రలను ఒకే విమానంలో సమర్థవంతంగా పోషించగలదు. ఇక రాడార్, ఎలక్ట్రో ఆప్టికల్స్, ఇన్ఫ్రారెడ్ సెన్సార్ల వ్యవస్థ సిబ్బందికి సముద్ర వాతావరణంపై పూర్తి అవగాహన కల్పిస్తుంది. ముఖ్యంగా ఇది అన్ని రకాల వాతావరణ పరిస్థితులలోనూ రాత్రి వేళల్లోనూ కూడా అసాధారణమైన ఆపరేషన్స్ ను నిర్వహించగలదు. ఇక ఈ MH-60R హెలికాప్టర్ల ఈ రెండో స్క్వాడ్రన్ చేరికతో భారత నౌకాదళం సముద్ర నిఘా సామర్థ్యం, వ్యూహాత్మక ఆధిపత్యం హిందూ మహాసముద్ర ప్రాంతంలో మరింత బలోపేతం అవుతుంది. పాక్, చైనా సబ్మెరైన్ల ఉనికిని ఆందోళన కలిగిస్తున్న కీలక సమయంలో ఈ రోమియో హెలికాప్టర్ భారత్ కు ఫోర్స్ మల్టీప్లేయర్ గా పనిచేస్తూ రక్షణ కవచంగా నిలబడుతుంది.